నేను కడుపుతో ఉన్నానని తెలిసినా కూడా మా ఆయన నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళలేదంటే నన్ను వదిలేస్తాడేమోనని భయంగా ఉందంటూ బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. అంత భయం ఉన్నదానివి ఎందుకిలా చేశావంటూ ఎంట్రీ ఇస్తుంది వేదవతి. రండి వదిన గారు రండి, రండి కూర్చోండి అని భాగ్యం దొంగ ప్రేమ నటించేసరికి లాగి పెట్టి కొడుతుంది వేదవతి. దెబ్బకి దవడ పట్టేసుకుంటుంది భాగ్యం. చీచి, నువ్వు అసలు తల్లివేనా? ఏ తల్లైనా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటుంది. తెలుసో తెలియకో కూతురు తప్పు చేస్తే తల్లి సరిదిద్దుతుంది. కానీ కూతురు కాపురం కూలిపోయేలా పనికిమాలిన సలహాలు ఇస్తావా? అత్తారింటిని నాశనం చేయమని, ఆ ఇంటి ఆడకూతురు జీవితం నాశనం చేయమని కుట్రలు చేయిస్తావా అని దులిపేస్తుంది వేదవతి. ఇంతలో శ్రీవల్లి అసలు అమూల్య విషయంలో జరిగింది ఏంటంటే అత్తయ్య అని ఏదో చెప్పబోతుంటే నోరు ముయ్యవే అంటూ చెయ్యి లేపుతుంది. కానీ కడుపుతూ ఉన్నదాన్ని కంటతడి పెట్టించకూడదని కొట్టకుండా వదిలేస్తున్నా. నువ్వు ఒక్క ఆడదానివే కదే, సాటి ఆడదాని గొంతు కోయాలని చూస్తావా? నీకు మనసులా వచ్చిందే? కన్న పిల్లకేమైనా అయితే కన్న పేగు తల్లడిల్లుతుందని నీకు తెలియదే అని అంటుంది వేదవతి. తెలుసు వదిన గారు, కానీ వాళ్ళు ఈ తప్పు చేయకపోతే చంపేస్తా అని బెదిరించారు అంటూ భద్రావతి ఫ్యామిలీ పైన నెట్టేస్తుంది భాగ్యం. ఏయ్, మా అక్కపై నెట్టాలని చూసి చంపేస్తా. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యేలా మా అక్క ప్రవర్తించదు అని అంటుంది వేదవతి. అయ్యో వదిన, నేను చెప్పేది నిజం. అమూల్యకి విశ్వకి పెళ్లి అయ్యేలా సాయం చేయమని అడిగారు, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అందుకే తప్పైనా తప్పక చేశాం, అంతే తప్ప ఆడపిల్లల తల్లిని చూసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తామా అని నటించేస్తూ ఉంటుంది భాగ్యం. ఇక శ్రీవల్లి, అవునత్తయ్య, ఇందులో నా తప్పులేదు. భయంతో నేను బలి పశువునే అయ్యాను. నా కాపురాన్ని నేనే కూల్చేసుకుంటానా? దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అంటూ వేదవతి కాళ్ళపై పడుతుంది శ్రీవల్లి. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అత్తయ్య, నా కాపురం కూలిపోకుండా చూడండి అత్తయ్య అంటూ చేతులు జోడించి బోర్న ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో మెత్తబడిన వేదవతి, చూడు, ఇంటి పెద్ద కోడలుగా నిన్ను నెత్తిన పెట్టుకుంటే నువ్వు ఆ విలువలు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు రెండో అవకాశం ఇస్తున్నాడు. నీ తప్పుల్ని తెలుసుకొని బుద్ధిగా కాపురం చేసుకుంటావని నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నా అని అంటుంది వేదవతి. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా మీ అమ్మ మాటలు విని ఇలాంటి కుట్రలు చేశావంటే నేనే మెడపట్టి బయటకు గెంటేస్తా అని వార్నింగ్ ఇస్తుంది వేదవతి. లేదత్తయ్య, మళ్ళీ తప్పు చేయను, నాకు బుద్ధి వచ్చింది, ఇక తప్పు చేయను అని మళ్ళీ కాళ్ళపై పడుతుంది శ్రీవల్లి. ఇక భాగ్యం ఇడ్లీలకు కూడా వార్నింగ్ ఇస్తుంది వేదవతి. చూడండి, మీరు పదే పదే మీ అమ్మాయితో ఫోన్లో మాట్లాడి నూరిపోసినా, పదే పదే మా ఇంటికి వచ్చిన అస్సలు ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చిన విషయాన్ని ధీరజ్, నర్మద, ప్రేమచందులకు చెప్తుంది. రే పెద్దోడా, ఇక నుంచి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అన్నీ మర్చిపోరా, నువ్వు తండ్రి కాబోతున్నావు. నువ్వు సంతోషంగా ఉంటే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అని చందుకి సర్ది చెప్తుంది వేదవతి. ఇక మరోవైపు శ్రీవల్లిలో మార్పు లేదు కదా. భాగ్యం ఇడ్లీలతో కలిసి అత్తవారింటికి వచ్చేశాను అంటూ డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. అత్తారింట్లో అడుగు పెట్టేశానంట, త్వరలోనే ఇంటికి వారసుని ఇస్తానంట, ఇక మనకి తిరుగు ఉండదంట అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అవునమ్మడు, నువ్వు ఇంట్లో మర్రి చెట్ల నాటుకుపోవాలంట, ఆ ప్రేమ నర్మదని పాతాళానికి తొక్కేయాలంట, ఇంటిని ఆస్తిని నీ గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడించాలంట అని అంటుంది భాగ్యం. దాంతో ఇడ్లీ, ఈసారి మనం దొరికితే మన బతుకు బస్టాండేనంట. ఆ నర్మద ప్రేమలు దయతలిచారు కాబట్టి అమ్మని రానిచ్చారంట, లేదంటే చిప్పకూడేనంట అని అంటాడు ఇడ్లీ. ఏహే ఆపు, నా కూతురు మరింత రాటు తేలేటట్టు చేయాలి, నువ్వు నోరు మూసుకో అని అంటుంది భాగ్యం. ఇక శ్రీవల్లికి మళ్ళీ నూరిపోయడం మొదలుపెడుతుంది భాగ్యం. చూసావా, నా ఎదువ తెలివితేటలతో నిన్ను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేశాను అని అంటుంది భాగ్యం. అదేంటి అమ్మ, నా కడుపులో బిడ్డ కదా నన్ను ఇంట్లో అడుగు పెట్టేటట్టు చేసింది, మరి నీ తెలివితేటలని అంటావేంటి, బుద్ధి లేకుండా అని అంటుంది శ్రీవల్లి. అదేలే, కాకపోతే ఇక నుంచి నువ్వు ఇంట్లో ఎలా ఉండాలంటే అని మొదలు పెడుతుంది. నాకు అర్థమైంది అమ్మ, చాలా బుద్ధిగా ఉండాలి, నా చెల్లెలతో ప్రేమగా ఉండాలి, ఎవరి విషయాల్లోనూ వేలు పెట్టకుండా విధేయరామల నా పని నేను చూసుకోవాలి అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, నీ బొంద, పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చేసిందని నువ్వంతా అమాయకంగా ఉంటే ఆ నర్మద ప్రేమలు నిన్ను ఆడించేస్తారు. నువ్వు మంచితనం అనే ముసుగేసుకొని వాళ్ళిద్దరి జుట్టు కత్తిరించి పారేయాలి అని ఎక్కిస్తూ ఉంటుంది భాగ్యం శ్రీవల్లికి. ఇంతలో నర్మద వచ్చి భాగ్యం జుట్టు పట్టేసుకునేసరికి ఆమె జడ ఊడొస్తుంది. ఇలాగే నా దౌర్భాగ్యం పిన్ని కత్తిరించేది అని అంటుంది నర్మద. వచ్చేశారోయ్ అని అనుకున్న శ్రీవల్లి, ఒసే అమ్మ, నీ నోరుకి కుదురు ఉండదా, నన్ను ప్రశాంతంగా సంసారం చేసుకొనియ్యవా? ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చావనుకో కన్న తల్లివని కూడా చూడను, పరిగెత్తించి కొడతాను అని వార్నింగ్ ఇస్తుంది భాగ్యానికి శ్రీవల్లి. చూసావక్క, ఈ దౌర్భాగ్యపు పిన్ని గారి చెంపల్ని అత్తయ్య వాయించినా కూడా ఇంకా బుద్ధి రాలేదు, డోస్ సరిపోలేదన్నమాట, మనం కూడా తలో చేయి వేద్దామా అని అంటుంది ప్రేమ. ఈ దౌర్భాగ్యపు దానిది కుక్క తోకలే ప్రేమ, మనం తగిలించిన దారిలోకి రాదు, 33 ఊడి కింద పడేలా 4-5 ఇవ్వాల్సిందే అని అంటుంది నర్మద.
ఏంటే నన్ను కొడతారా అని భాగ్యం అంటే, ఆల్రెడీ కొట్టాం కదా, ఇంకా కొడతారా అని డౌట్ ఏంటి, దౌర్భాగ్యపు అని అని అంటుంది ప్రేమ. అప్పుడంటే నా టైం బాలేక ఊరుకున్నా, కానీ ఇప్పుడు ఈ పులికి మళ్ళీ పవర్ వచ్చింది, పంజా విసిరానంటే అడ్రస్ లేకుండా పోతారు అని అంటుంది భాగ్యం. ఛీ! 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 నీకింకా బుద్ధి రాలేదే, నిన్ను కొట్టడం కాదు చంపేసిన పాపం లేదు అని అంటుంది నర్మద. ఏంటే మీరు కొట్టేది, కొట్టండి చూద్దాం అని అంటుంది భాగ్యం. ఇది కొట్టమని తెగ ముచ్చట పడుతుంది. రా అక్క దంచి పడేద్దామని అంటుంది ప్రేమ. ఇంతలో శ్రీవల్లి, చెల్లాయిలు ప్లీజ్ ఆగండి. మా అమ్మ మీరు గొడవ పడి నన్ను నా కడుపులో బిడ్డని టెన్షన్ పెడతారా, నా కడుపులో బిడ్డని ఆరోగ్యంగా పెరగనియ్యరా అని అంటుంది శ్రీవల్లి. ఆ మాట మాకు కాదు, కొంపలు కూల్చే నీ కంత్రికిలాడి అమ్మకి చెప్పు అని అంటుంది నర్మద. దానికి బుద్ధి లేదులే, జరిగింది మర్చిపోయి మనం ప్రాణ స్నేహితులంలా ఉందాం. ధీరజ్ నువ్వైనా చెప్పవా వీళ్ళకి అని అంటుంది శ్రీవల్లి. చెప్పాల్సింది వీళ్ళకి కాదు వదిన, నీకు. ఇంట్లో పెద్ద కోడలిగా మా అమ్మ తర్వాత అమ్మలా గౌరవమైన స్థానం ఇచ్చాం. ఆ విలువని గౌరవాన్ని కాపాడుకుంటే నీకే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్నావు. ఇంట్లో వాళ్ళు నీపై చూపిస్తున్న ప్రేమని కోల్పోతే జన్మలో మళ్ళీ తిరిగి పొందలేవు, గుర్తుపెట్టుకో వదినా అని గడ్డి పెడతాడు ధీరజ్. ఇక ప్రేమ కల్పించుకొని, మీరు చేయించిన యాక్సిడెంట్ గురించి అత్తయ్య చందుబావకి ఎందుకు చెప్పలేదో తెలుసా, ఆ విషయం చెప్తే వాళ్ళు నిన్ను కడుపుతో ఉన్న క్షమించేవారు కాదు, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అంటుంది ప్రేమ. లేదు చెల్లాయిలు, మళ్ళీ మీకు ఆ ఛాన్స్ రానివ్వను. వల్లి అంటే మంచితనం, మంచితనం అంటే వల్లి అనేటట్టుగా ఉంటాను. నా మంచితనం అనే మంచులో మిమ్మల్ని తడిపేస్తాను, మీరే చూస్తారు కదా. ఇక నుంచి మనం ఒకే తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెలం అంటూ వాళ్ళిద్దరి మధ్యలోకి దూరి తెగ నటించేస్తుంది శ్రీవల్లి. మొత్తానికి ఇంత జరిగినా కూడా వల్లిలో కొంచెం కూడా మార్పు రాలేదు, ఇంకా నటిస్తూనే ఉంది. మరి ఈ విషయాన్ని నర్మద ప్రేమలో కనిపెడతారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.